నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమేష్ పెద్ది. తాజాగా ఇప్పుడు ఈ నిన్న మొన్న సంఘటనలు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతి భద్రతలు అవి ఎలాగో పోలీసుల చేతులకు వెళ్ళిపోయినాయి. ఏది కాపాడే విధంగా కాదు, జస్ట్ కొమ్ము కాసే విధంగా. నిరసనకారులు లేదా ఉద్యమాలు చేసే వారి మీదకి లాఠీ ఎలాగో మాట్లాడుతుంది, పోలీసులు తక్కువ మాట్లాడుతున్నారు. అంతకంటే ముఖ్యంగా అఘాయిత్యాలు, అందులోనూ మహిళల మీద కొన్ని కొన్ని ఘటనలు చూసి ఉన్నాం తరచూ. అలాగే ముఖ్యమైనది ఏంటంటే తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో మహిళా నేతలపైన, సరే వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, సవితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి కావచ్చు, మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళని పాయింట్అవుట్ చేసి మహిళా నేతలను ఆ నిండు సభలో కించపరిచే విధంగా వెటకారంగా మాట్లాడడం. అలాగే దళిత మహిళను తాజాగా షాద్నగర్లో జరిగిన ఘటన అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది కూడా నివ్వెరపోయారు. అంటే మహిళ మీద థర్డ్ డిగ్రీ ఏంటి, అసలు ఎలా వచ్చాయి, అసలు ఏంటి, హోంశాఖ ఏం చేస్తుంది, ఎలాగో మంత్రి లేడు, ప్రభుత్వం ఏం చేస్తుంది, అకౌంటబిలిటీ లేదు, ఒకరు వచ్చి స్పందించే విధం లేదు. అసలు వీటన్నీ ఏం జరుగుతుంది, అసలు శాంతి భద్రతలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఏదైతే ముఖ్యం పౌరుల హక్కులను కాపాడాలే వ్యవస్థ ఉందో అది పడకేసింది అనేది ప్రస్తుతమైన టాపిక్. అయితే ఈ టాపిక్ మీద చర్చించడానికి అనలిస్టు, సోషల్ యాక్టివిస్టు సంధ్యా గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి చిన్న డిస్కషన్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. చూస్తున్నారు, తాజాగా ఫాలో అప్ అవుతున్నారు. అటు అసెంబ్లీతోనే పోలిస్తే నార్మల్ సాధారణ మహిళల వరకు అఘాయిత్యాలు అయితే ఘోరంగా జరుగుతున్నాయి. కొంతమంది రేప్ ఇష్యూస్ కావచ్చు, లేదా కొంతమందిని చేయలేని నేరాలకు కఠినంగా శిక్షించడం కావచ్చు, చేతుల్లోకి తీసుకోవడం. అవును. అండ్ అంతకంటే ముందు మనం ఒకసారి అసెంబ్లీలో, ఎందుకంటే చట్ట సభలు అవి యెస్. కొన్ని లక్షల మంది చూస్తుంటారు, అక్కడనే మహిళా నేతలకు గౌరవం దక్కడం లేదు. దీన్ని ఎలా చూస్తారు, ఏంటి అసలు పరిస్థితి? ముందుగా మన తెలంగాణ రాష్ట్ర సంస్కృతిలో మహిళలకి మంచి గౌరవం ఇస్తారు. అవును. మన పండుగలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, మన సాంప్రదాయాలు కావచ్చు, మన ఆటపాటలు కావచ్చు, ప్రతి ఒక్కటి మహిళలకి పెద్దపీట వేసే విధంగా, మహిళలకి ప్రాముఖ్యతనిచ్చే విధంగా ఉంటాయి. జానపదాల్లో కూడా జానపదాలు కావచ్చు, ప్రతిది కూడా ఒక మహిళకి రిలేటెడ్గా ఉంటాయి. ఖచ్చితంగా. మహిళకి ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా ఉంటాయి. రైట్. గత 10 ఏళ్లలో మన ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది, ఇంకా పెరిగింది. ఒక విధంగా పక్క రాష్ట్రం వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర మహిళల్ని చూసి జెలస్ ఫీల్ అయ్యే సందర్భాలు వచ్చాయి. అబ్బా, ఇంత చక్కగా అందరూ కలిసి ఆడిపాడి చక్కగా రెడీ బతుకమ్మ అయ్యి, కావచ్చు. బతుకమ్మలు కావచ్చు, బోనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక విధంగా ఒక జెలస్ ఫీల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉండేది. ఈ మహిళల్ని సోషల్ మీడియా ద్వారా కించపరచడం, అవును. వాళ్ళ ఫొటోస్ మార్పింగ్ చేయడం, రైట్. వాళ్ళు ఏదైనా ఎదగడానికి కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళని ఏదో విధంగా అణచివేయడం. సోషల్ మీడియాలో ఇట్లా ట్రోల్ చేసేసి వాళ్ళని అణిచివేయడం లాంటివి తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ. తెలంగాణ రాష్ట్ర మహిళలకి ఆ పోరాట పటిమ ఉంటుంది, మాటకి సమాధానం ఇచ్చేంత ధైర్యం ఉంటుంది. అదేవిధంగా మహిళకి స్వేచ్ఛ ఉంది, ఒక గౌరవం కూడా ఉంది. మనం గత 10 ఏళ్లలో పక్క రాష్ట్రం అసెంబ్లీలు కూడా చూసాం. అవును. ముఖ్యమంత్రి భార్యను కూడా అసెంబ్లీ సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి భార్యని కూడా తప్పుగా మాట్లాడినటువంటి సందర్భాలు మన పక్క రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో చూసాం. ఆ సందర్భంలో కూడా అనుకున్నాం, అమ్మ భగవంతుడా, మన రాష్ట్రంలో ఇలాంటి సిచ్యువేషన్ లేవు, ఇలాంటి పాలిటిక్స్ లేవు, ఇక్కడ మహిళలకు చక్కగా గౌరవం ఉంది, ఆ భద్రత ఉంది, ఆ ధైర్యం ఉంది, ఆ రక్షణ ఉంది అనేటువంటి అభిప్రాయం తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఉండేది. అక్కడ రాష్ట్రం వాళ్ళు కూడా, అరే మేము తెలంగాణలో ఉంటే సేఫ్గా ఉండేవాళ్ళం కదా అనేటువంటి అభిప్రాయం అయితే ఇతర రాష్ట్రాల మహిళలకి కూడా ఉండేది. అవును. కానీ గత 8 నెలల యొక్క ఈ ప్రస్తావన చూసినట్లయితే, రైట్. ఎప్పుడైతే మార్పు రాష్ట్రంలో వచ్చిందో, మనం మార్పు అనేది రాజకీయంగా ఒక ప్రభుత్వం మారింది, పార్టీ అధికారం ప్రభుత్వం మార్పు అయితే జరిగింది. అంతవరకు అయితే ఓకే, అధికారం మార్పు జరిగింది. దానివల్ల ఇంకాస్త ఏమైనా బెస్ట్ అవ్వాలి, బెనిఫిట్స్ అవ్వాలి రాష్ట్రానికి. సో ఆ ఉద్దేశంగానే ఒక ప్రభుత్వాన్ని మార్చుకున్నారు ప్రజలు. 10 ఏళ్ళు ఒక ప్రభుత్వం కొనసాగింది, కొన్ని పట్టించుకోవట్లేదు, కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటికీ ఒక బెస్ట్ ఆన్సర్ ఇంకొక గవర్నమెంట్ వస్తే కానీ మాకు లభించదు అనేటువంటి ఆలోచనతో ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. కానీ ఈ రోజు ఆ మార్పు ఎక్కడెక్కడ కనబడుతుంది అని అంటే, కేవలం అభివృద్ధి, అసలు అభివృద్ధి అనేదే శూన్యం.
అభివృద్ధిలో మార్పే లేదు. మార్పే లేదు. గతంలో రైతు ఆనందంగా ఉన్నాడు, ఈరోజు రైతు బాధపడుతున్నాడు. రైతు రుణమాఫీ అని చెప్పారు, నామమాత్రంగా కండిషన్ సప్లై అన్నారు. అదేదో అంటారు కదా, సిగరెట్ కానీ ఇవన్నీ మందు ఏదైనా ఫుడ్ ఐటమ్ మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని లాస్ట్కు చిన్న అక్షరాలతో వేసినట్టుగా అన్ని 6 హామీలు అంటూ అద్భుతమైన అభివృద్ధి అని చూపించి డిస్క్లైమర్ మాత్రం ఇక్కడ కండిషన్ సప్లై ఆఫర్ అనే పేరు ఉంటుంది కానీ కింద సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ నడుస్తోంది. ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయారు, ఒక విధంగా మోసపోయారు. అవును. సరే, ఇంకా బెస్ట్ ఏమైనా అవుతుందేమో అని చూసాం. అసెంబ్లీ ప్రతిష్టాత్మకమైనటువంటి అసెంబ్లీలో ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అసెంబ్లీలో కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయేమోనని ఎదురు చూసాం. సరే, గవర్నమెంట్ వచ్చింది కొత్తగా, ఇంకా విధి విధానాలు అలవాటు చేసుకోవాలి, తెలుసుకోవాలి, ఇవన్నిటి కొంత టైం పడుతుంది. సరే, వీటన్నిటికీ అసెంబ్లీలో ఆన్సర్ దొరుకుద్దని ఆశపడ్డాం. కానీ అసెంబ్లీలో జరిగింది ఏంటి? ఇంకా దారుణం, ఇంకా దారుణం. ఒక గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మహిళలకి మంచి ప్రాధాన్యతనిచ్చారు. ఆయన ఉన్నప్పుడు వచ్చినటువంటి మహిళలే ధైర్యంగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా. అది మన బీఆర్ఎస్ గవర్నమెంట్ కొనసాగించింది. ఈరోజు మహిళా మంత్రుల్ని వాళ్ళు మంత్రులు అని కూడా మర్చిపోయి ఎక్కడో సోషల్ మీడియాలో జరిగింది అంటే ఎవరో పనిపాట లేని వాళ్ళు చేసిన ట్రోల్స్ అనుకుందాం. ఎక్కడో కుటుంబంలోనో రోడ్డు మీదనో ఏ కూడలి ఏ సర్కిల్లోనో ఏదో చిల్లర బ్యాచ్ అనుకుందాం. కానీ కోట్ల జనాభాకి సమాధానం చెప్పాల్సినటువంటి ఒక అసెంబ్లీలో ఆ పొజిషన్లో ఉండి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మహిళల గురించి మాట్లాడినటువంటి మాటలైతే నిజంగా ఇది యాక్సెప్ట్ చేసేది కాదు. దాని గురించి డిస్కస్ చేయడానికి కూడా అయ్యో మన రాష్ట్రం గురించి మనం తక్కువ చేసుకుంటామేమో అని అనుకున్నా కూడా దీన్ని ఈ రోజుతో ఆపకపోతే భవిష్యత్తులో కీచక పర్వం మొదలవుద్ది. మా ముఖ్యమంత్రి ఇలా మాట్లాడినప్పుడు మేమెంత అని చిన్న కార్యకర్తలు కావచ్చు, కింది స్థాయి సోషల్ మీడియా వర్కర్స్ కావచ్చు, వాటెవర్, మా ముఖ్యమంత్రి మాట్లాడగలిగింది మాకేంటి? ఇంకా హద్దే ఉండదు కదా. కేటీఆర్ కూడా అన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి పొజిషన్ లో ఉండి నువ్వే నోటికి వచ్చినట్టు మాట్లాడడం రైట్ తప్పు కదా. అంటే సొసైటీలో ఈ డ్రగ్స్ ఈ విషయం ఎంత సీరియస్ అండ్ ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ అందులో ఎక్కువ బలయ్యేది మహిళలకి. గతంలో సీతక్క గురించి కూడా కొన్ని ట్రోల్స్ వచ్చాయి. కొన్ని కేసులలో తను ఇసుక మాఫియా కేసులో తను దొరికిన తర్వాత కొన్ని ఫొటోస్ పెట్టేసి ట్రోల్స్ చేశారు. అంటే ఇసుక మాఫియాలో దొరికేంత వరకు కూడా ఆవిడకి సీతక్క అంటే ఒక ఫైర్ బ్రాండ్. పార్టీలకు అతీతంగా సీతక్కకి ఇచ్చే గౌరవం అందరూ ఇచ్చారు. సీతక్క అంటే అమ్మ పోరాట యోధురాలు అని. ఎప్పుడైతే ఇసుక మాఫియాలో తను దొరికిందో, ఇసుక దందాలో తన హస్తం, తన పిఏ హస్తం ఉంది అనేటువంటి వార్తలు వచ్చాయో, ఆ తర్వాతే కొంత ట్రోల్స్ అనేవి కొద్ది మాత్రమే వచ్చాయి. కానీ ఇంకా ఇక్కడ కొద్ది తప్పు చేసినట్టు ఉంది కాబట్టి ఆమెను అంతే, సీతక్క తప్పు చేసిందని తెలిసిన తర్వాతనే కొద్ది ట్రోల్స్ వచ్చాయి. ఆమెనేదో అన్నారని ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు సబితక్క గురించి చెప్పుకుందాం. నిన్ను తమ్ముడుగా నీకు ఒక భరోసాని ఇచ్చింది, ఒక ధైర్యాన్ని ఇచ్చింది. తమ్ముడు వచ్చేయంత ఆ రోజు ఆవిడ ధైర్యం ఇచ్చింది కాబట్టి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఇప్పుడు మల్కాజిగిరి పోటీ చేయమ్మా, నేను గెలిపిస్తానని చెప్పింది, మరి నువ్వు ఓడిపోయావా? లేదు. అంటే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా తీసుకోవచ్చు. యాజ్ ఏ అనలిస్ట్గా, అంటే యాజ్ ఒక కామన్ పర్సన్గా, అంటే సబితకు అభయాస్తం ఇచ్చిన తర్వాత నువ్వు పోటీకి వెళ్ళావు, గెలిచావు. అక్క పార్టీ మారింది, అయినా సరే నువ్వు గెలిచావు. అంటే నువ్వు గెలవడానికి తను చేయాల్సిన సహకారం వెనక నుండి చేసేసిందా? ఒక తమ్ముడిగా అక్కని అడిగాడు, అక్క ఒప్పుకుంది, అక్క నిన్ను గెలిపించింది. ఆమె పార్టీ మారినా కూడా నిన్ను గెలిపించుకుంది. ఆ కృతజ్ఞత ఎందుకు లేదు నీకు? అట్లా ఆలోచించినా కూడా కదా, పార్టీ మారినా నిన్ను గెలిపించుకుంది కదా. ఈరోజు ఇక్కడ వరకు నిన్ను వస్తే తను సంతోషపడింది, పార్టీకి అతీతంగా సంతోషపడింది. కానీ ఈరోజు ఆవిడని నువ్వు టార్గెట్ చేసావు. టార్గెట్ కారణం ఏంటి తెలుసా రమేష్? ఫస్ట్ నేను మెయిన్గా చెప్పడం ఏంటంటే, ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ పార్టీకి లేకుండా చేయాలి అంటే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో స్ట్రక్చరల్ గా డిఫెండ్ చేయాలి. గతంలో కాంగ్రెస్ కి హోదా లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ వైసీపీకి ఉన్న పరిస్థితి ఉండే. సో అదే పరిస్థితి బీఆర్ఎస్ కు కూడా రావాలి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు బీఆర్ఎస్ కి ఏ మాత్రం ప్రతిపక్ష హోదా ఉన్నా కొట్లాడే పార్టీ కదా,
కొంచెం అవకాశం ఉన్నా కూడా వీళ్ళు మనల్ని సాగనివ్వరు. మనం ఏదైతే అనుకున్నామో అది రీచ్ అవ్వలేం, వీళ్ళు లేకుండా చేయాలి అని టార్గెట్గా పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలని కాంగ్రెస్ వైపు లాక్కునే ప్రయత్నం జరిగింది. ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలు 10 మంది వెళ్ళిపోయారు. అందులో సబితక్క కూడా వెళ్తుంది అనే ఒక అనే న్యూస్ వచ్చింది. ఆమెను కూడా అడిగారు. రైట్, ఆమె క్లారిఫై సబితక్క తర్వాత సబితక్క కొడుకు కార్తీక్ వచ్చేవాడు, తర్వాత ఎమ్మెల్యే సుధిరెడ్డి వచ్చేవారు. వీళ్ళందరూ ఒక టీం అంతా, సబితక్క ఒక్కతే వెళ్తే ఇంకొక 4-5 వెళ్ళిపోయేవాళ్ళు ఈజీగా. రైట్. సో అట్లా అక్క ఏం చేసింది, సబిత గారు ఏం చేశారు, నో అని డైరెక్ట్గా చెప్పింది. క్లారిఫై చేసింది. ఎప్పుడైతే నో చెప్పిందో అప్పటి నుండే సబితక్క టార్గెట్ అయింది. రైట్. ఆమె ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నాడు కదా, ఇప్పటికైనా ఆలోచించుకో, నువ్వు ఆ పార్టీలో ఉండకు, వచ్చి అని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళని నమ్ముకుంటే మళ్ళా రివర్స్ అయింది, ఆ డైలాగు రివర్స్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఆ పార్టీలో ఉండకు, నువ్వు వచ్చి అని డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి చెప్పొచ్చునా? అది కూడా బడ్జెట్ సమావేశాల్లో ఆ టాపిక్ అవసరమా? నువ్వు నీ వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడిన అంశాలు, మీరిద్దరు మాట్లాడుకున్న అంశాలు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అసెంబ్లీ నడిపిస్తారు, అంత ప్రజాధనం. ఈరోజు నువ్వు నిజంగా రాష్ట్రం అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్, రాష్ట్రంలో నిరుద్యోగులు పట్టించుకోలేదు గత ప్రభుత్వం, ఇవన్నీ మాట్లాడిన మాటల్లో 80% గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికే సరిపోయింది. నీకు నువ్వేం చేస్తావో చెప్పలేదు ఇక్కడ, ఆ కార్యాచరణ లేదు, కార్యాచరణ లేదు. ఈరోజు మనకి జాబ్ క్యాలెండర్ అని ఇచ్చావు, క్లారిటీ ఏది? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నువ్వు ఎన్ని జాబ్లు ఇస్తున్నావు, ఆ క్లారిటీ లేదు. సేమ్ 6 హామీలు అనౌన్స్ చేసినట్టుగానే 6 హామీలు ఎలా అనౌన్స్ చేసి కండిషన్ సప్లై అన్నావో జాబ్ క్యాలెండర్లు ఇస్తావు, నా తర్వాత కండిషన్ సప్లై అంటావు. జాబ్ క్యాలెండర్లన్నీ వచ్చిందని నిరుద్యోగులు మురిసిపోవడం, పాలాభిషేకాలు చేయడం. కానీ నిరుద్యోగులు పసిగట్టారు డెఫినెట్లీ. తెలుసా, మొన్న జాబ్ క్యాలెండర్ వచ్చినాక కూడా అంత ఆనందం ఎక్కడ కనబడలేదు. లేదు, యాక్చువల్గా అయితే ఒక ఇంతకుముందు ఏదైనా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ ఏదైనా రుణమాఫీ చేసినా లేకపోతే సంథింగ్ ఏదైనా ఉద్యోగాలు ఇచ్చినా ఒక అభిషేకాలు అట్లాంటివి కామన్ గా వీళ్ళు థ్యాంక్స్ చెప్తారు. అసలు లేనే లేదు అంటే తెలుసు, ఈ నా మాత్రానికి అనౌన్స్ చేశారు బాయ్, ఇది అవ్వదు అనేది నిరుద్యోగులకు కూడా అర్థమైంది. క్లియర్గా అర్థమైపోతుంది. అర్థమైనా కూడా ఇప్పుడు ఏం చేయడానికి, ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే పార్టీలో ఈ 5 ఏళ్ళు వెయిట్ చేయలేక, వెనక్కి రాలేక ఇప్పుడు రాష్ట్రం ఇంకాస్త గందరగోళ పరిస్థితిలోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేషన్ కార్డుల విషయంలోనే చూద్దాం. గవర్నమెంట్ 6 హామీలలో 6 హామీలు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అప్లై అవుతాయి అనేది ఫస్ట్ కండిషన్. రైట్. మరి నువ్వు వైట్ రేషన్ కార్డ్స్ ఎందుకు ఇవ్వవు? ముందు అది ఇచ్చేది ఎందుకు? వైట్ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత నువ్వు ఆ హామీలకి వెళ్ళిపోవాలి కదా. లేదు, సరే ఇప్పుడు కూడా వైట్ రేషన్ కార్డుకి మీరు అప్లై చేసుకోమన్నాను కదా, అవి జారీ అవుతాయి అంటారు. జారీ అవ్వడానికి ఉన్న కండిషన్స్ ఏంటి? విలేజ్లో 2 లక్షలకు మించి ఆదాయం ఉండొద్దు, సంవత్సర ఆదాయం. అయ్యో, ఈరోజు చిన్న ఉద్యోగస్తులకు కావచ్చు, రైతులకు కావచ్చు అని మినిమం ఉంటుంది. రీసెంట్గా బట్టి విక్రమార్క బడ్జెట్ టైంలోనే తలసరి ఆదాయమే ఇచ్చింది. నీకు ఏంటి, కారు ఉండకూడదు, ట్రాక్టర్ ఉండకూడదు. ట్రాక్టర్ ప్రతి వ్యవసాయదారుడికి గత ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? సబ్సిడీలు ఇచ్చి రైతుకు వ్యవసాయం ఈజీ అవ్వాలి, ఎక్కువ దిగుబడి రావాలి, కాబట్టి మ్యాన్ పవర్ మీద కంటే ఇలా మెకనైజేషన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ట్రాక్టర్లని సబ్సిడీ కింద ఇచ్చింది. ఈ రోజు నువ్వు ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి నువ్వు రేషన్ కార్డు అప్లై రాదు అని అంటున్నావు. వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఉన్నా ఐటీ రిటర్న్స్ కట్టినా కూడా వైట్ రేషన్ కార్డు లేదు. ఇప్పుడు వ్యవసాయంలో పశువుల ప్రాముఖ్యత తగ్గిపోయి మెకనైజేషన్ కాబట్టి ట్రాక్టర్ ఇస్ ద మ్యాండేటరీ బేసిక్. ట్రాక్టర్ కంపల్సరీ ప్రతి రైతుకు ఉంది. ఈ రోజు ఊర్లలో సబ్సిడీ వచ్చింది, కళ్ళ ముందు ఉన్నాయి, మనకు అవకాశం ఉన్నప్పుడు అందరూ వాడుకున్నారు. ఈరోజు వాళ్ళందరికీ వైట్ రేషన్ కార్డు కట్టు, వాళ్ళ ఇంట్లో ఐటీ రిటర్న్స్ ఉంటే కట్టు, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఉంటే కట్టు. మరి ఇన్ని కండిషన్స్ పెట్టిన తర్వాత నువ్వు ఎవరికి ఇస్తున్నావు 6 హామీలు? నీ బెనిఫిట్స్ ఎవరికి అందుతాయి? ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది తెలుసా? వీటన్నిటిని కండిషన్ పెట్టి ఇంత శాతం ఉంటేనే ఇన్కమ్, అది మాత్రం పెట్టలేదు, అది మాత్రం తక్కువ. మరి ఇప్పుడు ఇది ఏంటంటే అంతా ఒక మసిపూసి మారేడుకాయ అంటారు కదా, జనాలు అలాంటి. ఇంకా కేంద్రం కూడా 3 to 7 lakhs ఉంటే 5% ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కింద తెచ్చింది. ఆటోమేటిక్గా ఇవన్నీ మిస్ అవుతాయి, ఇవన్నీ పోతాయి. ఇప్పుడు జిఎస్టీ నువ్వు ట్యాక్స్ కట్టినావంటే ఇది ఎన్ని రాదు. అంటే ఇండైరెక్ట్ పొరబాటున ఇక్కడ ఏంటంటే పొరబాటున తప్పుడు రుజువులు పెట్టి నువ్వు కార్డు తీసుకున్నా కూడా కేసు వేస్తామని చెప్పేసి వచ్చింది.
ఓకే. అట్లాంటివి అయినప్పుడు నువ్వు మరి కొంచెమైనా వాళ్ళకు ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళకు నువ్వు ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పావు, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి అన్నావు, అవును. ప్రతి ఇంటికి అన్నావు, ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి అన్నావు, ప్రతి మహిళకి అన్నావు. ఈ రోజు ఏంటి మళ్ళీ ఇన్ని కండిషన్స్? రైట్. గవర్నమెంట్ నిజంగా రాష్ట్రం ఈరోజు ఒక ఒక కన్ఫ్యూజన్లో ఉంది. అరే మేము ఏం చేయాలి? గత ప్రభుత్వం లాస్ట్ ఆ టైంలోనన్నా కాస్త తినేవాళ్ళం కడుపు నిండా. ఈరోజు అది కూడా కరువైపోతుంది అనేటువంటి పరిస్థితి గ్రామాలలో కనబడుతుంది. రైట్. సత్య గారు, ముఖ్యంగా మనం మామూలుగా ఏదైనా ఒక ప్రభుత్వం ఏర్పాటు జరిగాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి కళ్ళు మంత్రివర్గం మీద ఉంటుంది, క్యాబినెట్ విస్తరణ మీద. అవును. క్యాబినెట్లో ఎవరెవరికి చోటు వస్తుంది, సరే కులాధారిత మంత్రులు వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ. హోంశాఖ, ఈ దేవాదాయ శాఖలు కావచ్చు, విద్యాశాఖలు కావచ్చు, ఇట్లాంటివి కీలకం. ప్రతి శాఖ కీలకం. అందులో మెయిన్ వ్యవస్థను నడిపేది హోంశాఖ, విద్యాశాఖ. అదే లేదు, ఈ రెండు అసలు ఈ హోంశాఖ లేకుండా ఏదైనా రాష్ట్రం ఇంతకుముందు మీరు చూసారా అసలు? అంటే సరే, ఈ పదవి లేకపోతే సీఎం కిందికి వెళ్తుంది, కానీ సీఎం అన్ని చూడాలంటే కుదరదు. సీఎం ఏడా పట్టించుకుంటున్నాడు? రైట్. ఒకవేళ సీఎంఏ చూస్తాడు అనుకో, కేపబిలిటీ ఉంది, ఓకే, కేపబిలిటీ ఉంది, మరి ఏది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత తప్పుదారి పడుతోంది? ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈరోజు రాష్ట్రంలో లేనే లేదు. ఒక హోమ్ మినిస్టర్ అనేవాడు ఉంటే, హోంమంత్రి అనే అతను ఉంటే వీళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారు కదా. వీళ్ళని ఇక్కడ కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిలదీయచ్చు హోమ్ మినిస్టర్ని. ఇప్పుడు ఎవరిని అడుగుతావు? విద్యా వ్యవస్థలో కూడా ఇప్పుడు అధిక ఫీజులు కానీ, ఇప్పుడు రియంబర్స్మెంట్ మీరు ఎట్లాగూ ఇవ్వరు, అది జరగని పని. ఏదో ఇస్తామంటారు, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి దానికి, ఓకేనా? ఇప్పుడు మరి ఈ అడ్డగోలు ఫీజులు కానీ, గల్లీకి ఒకటి పుట్టుకొస్తున్న ఆటోనమస్ కాలేజీలు అని చెప్పేసి ఒకటి వస్తున్నాయి. అంటే సొంతంగా వాళ్ళకే వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి ఒక బీటెక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు. అందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? కాలేజీల పేరుతో వసూలు చేస్తున్న లక్షల లక్షల డబ్బులు ఈరోజు వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు? మన రాష్ట్రంలో వింటున్నాం. వీళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు కూడా అంటుంది ఏంటి, కోచింగ్ సెంటర్లు నడవడం కోసం వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు అన్నారు. పోనీ అదే నిజం అనుకుందాం, కానీ కోచింగ్ సెంటర్ల మీద కూడా ఒక కండిషన్ పెట్టేస్తా అవసరం లేదా? పవర్ చేతులు ఉంది కదా, మరి ఎందుకు నువ్వు పెట్టట్లేదు? అంటే ఒక విద్యాశాఖ వ్యవస్థని లేదు అక్కడ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళని ఉండండి. మరి నాకు కావాలని వదిలిపెట్టాడా, ఎవరికి నచ్చినంత వాళ్ళు దోచేసుకుండాని వదిలిపెట్టాడా ఏంటో తెలియదు. కానీ రాష్ట్రానికి విద్యా వ్యవస్థ ఈరోజు కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతున్నటువంటి ఈ పీరియడ్లో కంపల్సరీ ఒక అవసరం ఉంది, అది పట్టించుకోవట్లేదు. ఒకటి. ఇంకా హోమ్ మినిస్టర్ గురించి ముఖ్యమైన సమస్య ఇదైతే ఇప్పుడు మెయిన్గా ల్యాండ్ అండ్ ఆర్డర్ చూసుకున్నట్లయితే శాంతి భద్రతలు రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతినిపోయాయి. మార్పు కోసం ప్రభుత్వాన్ని మార్చుకున్నాం. రైట్. తర్వాత ఈ రీసెంట్గా కొందరు కాంగ్రెస్ నాయకులు ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోతే రాష్ట్రానికి స్వేచ్ఛ వచ్చినట్టుంది, అందరు స్వేచ్ఛగా పనులు చేసుకుంటున్నారు అని స్టేట్మెంట్స్ చేశారు. స్వేచ్ఛ అంటే ఎలాంటి స్వేచ్ఛ? ఒక దళిత మహిళల్ని తప్పుడు కేసు మీద బనాయించి ఆమెను ఒప్పుకోమ్మని 3rd డిగ్రీ ప్రయోగించడమా? స్వేచ్ఛ అంటే ఒక హిజ్రాని నడి రోడ్డు మీద 4 యువకులు వేధిస్తుంటే, రోడ్డు మీద శ్మశానంలో ఆమెను కొట్టి చంపుతుంటే, పెట్రోలింగ్ వ్యవస్థ లేనటువంటి పోలీస్ వ్యవస్థ స్వేచ్ఛన? ఈరోజు గవర్నమెంట్ హాస్టల్స్లలో విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోతే, ఈరోజు పండగకి ఇంటికి వచ్చిన అమ్మాయి తెల్లారి పేరెంట్స్ హాస్టల్లో వదిలిపెట్టి వచ్చారు, మరుసటి రోజు కల్లా అమ్మాయికి జ్వరం వచ్చి చనిపోయిందని అని పేరెంట్స్కి శవాన్ని అప్పచెప్పారు. ఒక్క రోజులోనే జ్వరం వచ్చి తీవ్రత అయ్యి అమ్మాయి అడ్మిట్ అయ్యి చనిపోయేంత వరకు వస్తే వచ్చిందా? లేదు. అదేంటి? అనుమానాస్పద మృతి. కళ్ళు మూసుకుపోయి నడుస్తున్నటువంటి వ్యవస్థ. మరి ఇదంతా క్వశ్చన్ ఎవరు చేయాలి? అండ్ ముఖ్యంగా రీసెంట్గా మలక్పేట్ ఏరియాలో అందుల హాస్టల్లో విద్యార్థి, అది ఇంకా అసలు దారుణం. ఇప్పుడు వికలాంగుల వ్యవస్థకి, దివ్యాంగుల వ్యవస్థకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాం మనం. ఖచ్చితంగా లాస్ట్ 10 yearsలో వాళ్ళకి పెన్షన్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు. మొన్న కూడా కేటీఆర్ గారు ల్యాప్టాప్స్ ఇచ్చారు కదా. అవును. ల్యాప్టాప్స్ కావచ్చు, వాళ్ళకు ఒక భద్రత కావచ్చు, ఒక భరోసా కావచ్చు. రాష్ట్రం ఏంటంటే ఇన్స్టెంట్గా ఏం కావాలని ఆలోచించలే, భవిష్యత్తుకి వీళ్ళకి ఏం కావాలని ఆలోచించి ఉపాధి పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు గత ప్రభుత్వం చేసింది. ఈరోజు ఇక్కడ హోంశాఖ లేకపోవడం,
అది ఎవరికి వాళ్ళకి నచ్చినంత స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దానివల్లనే ఇప్పుడు ఇళ్లలో కూడా క్రైమ్ రేట్ పెరిగింది కదా రాష్ట్రంలో. 8 నెలలుగా చూస్తే మహిళల మీద ఎన్ని దాడులు, ఎన్ని రేపులు, ఎంత దారుణంగా. బాలనగర్ సర్కిల్లో ఒక హిజ్రాని ఆమె అడుక్కుంటుంటే, సెంటర్లో ఆమె అడుక్కుంటుంటే 4 యువకులు ఆమెను వేధించి శ్మశానానికి తీసుకెళ్ళి డబ్బులు లాక్కొని మిగిలిన డబ్బులు కూడా ఇవ్వమని ఆమెను రాళ్లతోని కొట్టి చంపేశారు. గత గుర్తుందా మీకు? పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ రాత్రి అయితే గల్లీలు 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 తిరుగుతూ ఉండేది. సౌండ్, హారన్ సౌండ్ వస్తూ ఉండేది, వెహికల్ సౌండ్స్. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇంకోటి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ టైం వరకు షాప్ బంద్ చేయాలి, లేకపోతే షాప్ల మీద కావాలి. అంటే మామూలుగా హైదరాబాదు అనేది ఒక 24 అవర్స్ అవైలబుల్గా ఉండాలన్నట్టు గత ప్రభుత్వం ఆలోచించింది. అంటే ఇక్కడ టూరిస్టులు వస్తుంటారు, పెద్ద ఐటీ సెక్టర్ ఉంది కాబట్టి నైట్ టైం అవును అవును అయితే వాళ్ళకు తగ్గట్టు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒక ఈ లిక్కర్ సంబంధించింది తీసేస్తే అది పెట్టకూడదు. కానీ తర్వాత ఆ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చింది, 10 గంటలకు బంద్ చేయకపోతే మీ తాట తీస్తామనే విధంగా మాట్లాడారు. ఆ తర్వాత మొన్న అసెంబ్లీలో ఎంఐఎం వాళ్ళు నిలదీయంగానే లేదు ఇప్పటి నుంచి ఇస్తున్నాం అని అన్నారు. అంటే అడుక్కోవాలి అట్లా అడుక్కోవడం కాదు, ఒక అత్యుత్సాహం. రైట్. అత్యుత్సాహం ఏంటంటే ఒక గుర్తింపు రావాలి అంటే ఏంటి, ఒక స్టేట్మెంట్స్ చేయాలి, ఒక 5 స్టేట్మెంట్స్ చేయాలంట, అందరి దృష్టికి వెళ్ళే స్టేట్మెంట్స్ చేయాలి. అదే పట్టుకున్నారు అంతే. ఈరోజు డ్రగ్స్ మీద ఉక్కుపాదం, అటెన్షన్ సీకింగ్ అనగానే ఏంటి, సెలబ్రిటీస్ అందరూ అటెన్షన్ అయిపోయి మెగాస్టార్ చిరంజీవి వీడియోస్ చేసి అంటే ఒక సెలబ్రిటీస్ అందరి అటెన్షన్ ఒకసారి తీసేసుకున్నాడు అనమాట. డ్రగ్స్, మరి ఎక్కడ డ్రగ్స్ తగ్గిపోయాయా? టికెట్ల రేటు తగ్గించాలంటే ఈ వీడియో పాలన చేయాలి. ఓకే, అవేర్నెస్ కార్యక్రమం మీద వాళ్ళను అది చేయొచ్చు. మరి ఎక్కడ అసలు యాక్షన్ ఎక్కడ జరిగింది? రైట్. అండ్ గ్రౌండ్ కాలేజీలలో పబ్బులు ఎక్కడ కంట్రోల్ ఉంది మీకు? సర్కిల్స్లలో యువత దగ్గర ఎంతమంది దగ్గర డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది. నువ్వు డ్రగ్స్ మీద ఉక్కుపాదమని ఒక ప్రకటన చేసావు, సెలబ్రిటీలు అందరూ ఆహా ఓహో అన్నారు, కథం ఇది కదా మేము కోరుకుంటుందని చిరంజీవి గారికి ట్వీట్ చేశారు. ఏది సిస్టమ్ ని చేంజ్ చేయడం అంటే జస్ట్ తీసుకునే వాళ్ళని పట్టుకొని రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ అటెన్షన్ తీసుకున్నాడు. ఏంటి, రాగానే ఫ్రీ బస్ ఇవ్వగానే ఆహా రేవంత్ రెడ్డి అన్నారు. ఒక నెల రోజుల సరికి రియాలిటీకి వచ్చేసారు. అవును, ఇది మనకు అక్కర్లేదు. ఇంకా రమేష్ చూడు, ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుద్దంటే ఈ ఫ్రీ ఆర్టీసీ వల్ల కొన్ని కోట్ల అప్పు ఫ్రీ బస్సు వల్ల జరిగింది అని, ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోయింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇంత అప్పు అని చూపిస్తాడు. అప్పుడు తలలు బాదుకోవాలి మనం. అయ్యో దీనికన్నా ఓ 10 రూపాయలు ఇచ్చి టికెట్ కొనుక్కుంటే అయిపోయేది, ఇప్పుడు ఇన్ని లక్షలు అప్పు మన మీద పడుతుంది అని. ఇక్కడ పెరిగిపోతుంది, అక్కడ 10 రూపాయలకి ఇక్కడ 1000 రూపాయలు పడుతుంది. ఆల్రెడీ ఒక ఐడియాకి వచ్చేసారు. స్టార్టింగ్లో ఉన్నంత సంబరం ఇప్పుడు లేదు మహిళల్లో కూడా. ఏం అవసరమా ప్రతి బస్సులో ఈ గొడవలు, జుట్లు పట్టుకోవడాలు, దాన్ని ఒక ప్రాపర్గా వాడాలి ప్రయాణం అంటే. అలా కాకుండా ఇప్పుడు జరుగుతున్న విచ్చలవిడితనం వల్ల మహిళలు కూడా అంటే అవసరం లేని దానికి ప్రాముఖ్యతని ఇచ్చి ఎవరు అడగలేదు. ఇప్పుడు మహిళలే చెప్తున్నారు మేము అడిగినామా. ఇప్పుడు షాపుల వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి మారాడు, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, బాగా చేస్తున్నాడు ఎలా తెలియాలి? గత వాళ్ళకు ఒక లిమిట్ పెట్టేయాలి. జనరల్గా ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ పథకం తీసుకొస్తే ఆ సర్టెన్ పీపుల్కే కాకుండా ఇంకొక దాని మీద ప్రభావం చూపెట్టకూడదు. కానీ ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అసలు వాళ్ళ గోడు విన్న వాళ్ళే లేరు. ఇది తెలుసు కదా మీకు ఫ్రీ బస్ టైంలో. అది ఏమంటాడంటే ఒక ఏదైనా వాస్తవానికి ఏదైనా ఒక మార్పు తీసుకురావాలి అంటే ఒక అభివృద్ధి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టాలి అంటే ఆ ఇంటి అడుగు జాగులో ఉన్న చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, ఆ భూమి కావచ్చు తవ్వాల్సి వస్తుంది, ఆ గోడలు కావచ్చు, లేదా పాత ఇల్లు కావచ్చు తవ్వాల్సి వస్తుంది. ఒక అభివృద్ధి జరగాలి అంటే కొంత గ్రౌండ్ లెవెల్ ఒక మార్పు, ఇంకో సైడ్ మార్పు వస్తుంది. కానీ ఆ మార్పు ఎలా ఉండాలి? నష్టం జరిగేలా ఉండాలి. పక్కనోడు బిల్డింగ్ అయితే నష్టం జరగకూడదు. వాళ్ళ ఇంటికి అయితే అది కాకూడదు. నువ్వు ఫ్రీ బస్ ఇచ్చి రేపు రాష్ట్రాన్ని అప్పుల్లో నువ్వు పెట్టకూడదు. అవును కదా, అలాంటి మార్పులు లేవు. ఇప్పుడు ఈరోజు జరిగిన ఆ కొద్ది వాటికి ఇన్ని ఫ్లెక్సీలు, ఆ రైతు రుణమాఫీకి ఎంత చేసావు కానీ నువ్వు పెట్టిన ఆ పెట్టుబడి కంటే కూడా నీ ప్రకటనలకే. గతంలో చూసి ఎప్పుడు ఇవన్నీ ఎందుకు అంటున్నామంటే లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు మీరే క్వశ్చన్ చేశారు. కేసీఆర్ ప్రకటన ఇంత పేజీకి ఎన్ని లక్షల ఖర్చు అయితే ఈ డబ్బంతా ఎక్కడిదని ప్రశ్న చేశారు. వచ్చి 8 నెలలు కాలేదు, ఇంకా మీరు ఏం అభివృద్ధి తీసుకురాలేదు, ఇంకా అసలు ఏమీ జరగలేదు. ఈ రోజు మీరు పేజీలు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారంటే ఆ డబ్బంతా ప్రజల డబ్బు కాదా? ఏదైతే గత ప్రభుత్వంలో తప్పు జరిగింది అని మీరు క్వశ్చన్ చేశారో అది ఇప్పుడు మీరు చేయకూడదు.
దాన్నే రిపీట్ చేస్తున్నారు, అంతకు మించి చేస్తున్నారు కదా. ఒక అండ్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, మామూలుగా ఏదైనా రాష్ట్రానికి ఏమైనా తేవాలి అన్నా, లేదు ఇప్పుడు నాకు తెలిసి ఈ పోస్టులు ఎవరికి ఇవ్వాలన్న, ఈ మంత్రి స్థానాలు ఎవరికి ఇవ్వాలన్న దాని గురించి కూడా క్లారిటీ లేదు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఢిల్లీ పర్యటన మీద మీ అభిప్రాయం అంటే ముఖ్యమంత్రి ఇప్పటికే 18-19 సార్లు ప్రతిసారి ఢిల్లీ పర్యటన మీద అంటే మంత్రుల్ని సెలెక్ట్ చేయాలంటే ముందు తనకు ఒక నమ్మకం, ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడా లేదా. రైట్. తనకి ఇప్పుడు జరిగిన 8 నెలలు ఒక ట్రయల్ పీరియడ్, ఒక టెస్ట్ డ్రైవ్ లాంటిది. 8 నెలలు తను ఎలా ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యాడా లేదా, ఈ కొలమానాలు ఎప్పటికప్పుడు ఇక్కడ రిజల్ట్స్ ఢిల్లీలో అప్పజెప్పాలి. దానికి తోడు ఈరోజు మనం కర్ణాటక ముఖ్యమంత్రి తన రాష్ట్రాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రచారానికి వచ్చాడు ఇక్కడికి. ఎందుకు వచ్చి ఉంటాడు? రేవంత్ రెడ్డితో స్నేహమా? కొన్ని కేటీఆర్తో ఉన్నంత స్నేహబంధం ఉందా కర్ణాటక ముఖ్యమంత్రికి? మరి ఎందుకు వచ్చాడు? ఏదో ఒక అంతర్గత ఒప్పందమే కదా. ఎలక్షన్లకి, ఆ రాష్ట్ర ఎలక్షన్లకు కావాల్సిన పెట్టుబడి నేను పెడతానని ఒప్పుకుంటాడు కదా. ఇప్పుడు దేశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్లో ఏమైనా లాభాల్లో ఉందా? వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్న ఇంటికి రెంట్ కట్టుకోలేని స్థితిలో ఉన్నారు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అని మనం ఎన్నో వార్తల్లో చదివాం మనం. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న పార్టీకి నువ్వు ఎంత ఫండ్ ఇవ్వాలి? ఆ ఫండ్ అంతా ఎక్కడిది? ఫండ్ ఇచ్చా ఓకే, ఫండ్ ఎక్కడిది? నీ వ్యక్తిగతంగా నీ జేబులో నుండి ఇస్తున్నావా, రాష్ట్ర ఖజానా నుండి ఇస్తున్నావా? అది ఆన్సర్ చేయాలి నువ్వు. ఎందుకు ఆన్సర్ చేయాలి అంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది, రాష్ట్రం అప్పుల్లో ఉంది, పదే పదే రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఈ రాష్ట్రంలో నిధులు లేవు అని పదే పదే మీరు చెప్తున్న మాట. లంక బిందెలు లేవు అని చెప్తారు. మరి రాష్ట్రం అప్పుల్లే ఉంటే నువ్వు ఇప్పుడు ఈ రిలీజ్ చేస్తున్న నిధులు కావచ్చు, నువ్వు ఇస్తున్న ఫండ్స్ కావచ్చు, ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి? సరే, ఫండ్స్ అంటే మనకి ప్రూఫ్ లేవు, వదిలిపెడదాం. ఈ రోజు రాష్ట్రంలో నువ్వు కొన్ని నిధులైతే వదిలిపెడుతున్నావు కదా, ఈ నిధి అంతా ఎక్కడి నుండి వస్తుంది? రుణమాఫీ నిధులు కావచ్చు, ఈరోజు మూసీ సుందరీకరణ అని పెట్టుకున్నారు. మూసీ ప్రాజెక్టు 1,50,00,000 కోట్లను ఒకరు, 32,000 కోట్లు, ఏదో కొన్ని వేల కోట్లు, 1,50,00,000 కోట్లు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నాయా? మరి ఉంటే రాష్ట్ర లాభంలో ఉన్నట్టే కదా. లేదా ఖజానాలో లేదు అంటే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నావా? అప్పు తెస్తే ఎక్కడి నుండి తెస్తున్నావు? ఓన్లీ మూసీ కోసమే అంత అప్పు. మూసీ కోసమే. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిందంటే వాస్తవానికి కొన్ని గ్రామాలు ఈరోజు మొన్న మేడిగడ్డ ఫెయిల్ అన్నారు, వర్షాలు పడ్డ తర్వాత కనిపిస్తుంది కదా క్లియర్ పిక్చర్ ఏంటో. రైట్. ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల గ్రామాలకు అంత నీరు వస్తుంది, వదిలిపెట్టదు కదా. నువ్వు టెక్నికల్గా చూపించవచ్చు, రియాలిటీ ఎప్పటికైనా కనబడుద్ది. ఈరోజు కనబడుతుంది కదా వర్షాలు పడేసరికి. సో నువ్వు ఈరోజు సుందరీకరణ పేరు మీద పెడుతున్న 1,50,00,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎక్కడివి, ఎందుకు పెడుతున్నావు, దానివల్ల ఏంటి లాభం, రాష్ట్ర అభివృద్ధికి అది ఎలా ఉపయోగపడుద్ది, అది చెప్పాలి కదా. ఈరోజు హైకోర్టు అంటాం, కొత్త హైకోర్టు భవనం అన్నారు. కొత్త హైకోర్టు భవనం ఎక్కడ కడుతున్నావు? వ్యవసాయ కేంద్రంలో వ్యవసాయ రీసెర్చ్ జరుగుతున్నటువంటి భూములలో నువ్వు ఈరోజు హైకోర్టు కడుతున్నావు. దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, అది నువ్వు వేరు చేసుకోవా? ఈరోజు రాష్ట్రానికి రైతు వెన్నుముక. మనం జై కిసాన్ అనేది చిన్నప్పటి నుండి చదువుకున్నాం, గత 10 ఏళ్లలో ప్రత్యక్షంగా చూసాం. కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడు ఒకటే పెట్టుకుంది, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ముందు రైతుకే అందరూ ఒక విధంగా, వేరే ఉద్యోగులు కావచ్చు, ఐటీస్ వాళ్ళు కావచ్చు, నాలాంటి వాళ్ళు కూడా, అరే రాష్ట్రంలో రైతులు తప్ప ఇంకెవరు లేరా, ఎంతసేపు రైతులు 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 అంటాడేంటి పెద్ద అగ్రికల్చర్ అని అనుకునే వాళ్ళం. ఆయన రైతులకు అంత పెద్దపీట వేశారు కేసీఆర్ గారు. ఈరోజు నువ్వు రైతుల్ని ముంచే ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు ఇప్పుడు వ్యవసాయ వంగడాలు ఇక్కడ నీకు రీసెర్చ్ అవ్వకపోతే, రేపు రాష్ట్రానికి ఏది కావాలో రీసెర్చ్ అవ్వకపోతే నీకు రాష్ట్రంలో కొత్త వంగడాలు ఎలా వస్తాయి? సరే, రీసెర్చ్ పక్కన పెడతాం, దాన్ని నమ్ముకొని కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడ నేర్చుకుంటున్నారు. వాళ్ళ వేల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అది కదా. అది నువ్వు ఎందుకు దెబ్బతీస్తున్నావు? ఈ రోజు హైకోర్టు యొక్క అవసరం, కొత్త హైకోర్టు భవనం యొక్క అవసరం రాష్ట్రానికి ఉందా? ఎవరైనా అడిగారా? పోనీ కడుతున్నావు, ఆ వ్యవసాయ కేంద్రం కాక ఇంకా వేరే భూములు లేవా? ప్రభుత్వ భూములు లేవా? దాని మీద ఎందుకు కన్నేసావు? ఈ హైకోర్టు పేరు మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు, ఎన్ని మింగబోతున్నారు అంటే ఏమంటారంటే దోచుకోబోతున్నారు. అక్కడ నిరసన చేస్తున్నా కూడా వాళ్ళు నిరసన అయితే మామూలుగా అయితే చేయరు కదా.
ఇప్పుడు మన ఇక్కడ ఏదైనా పోతుంది ఇప్పుడు సాధారణంగా ఏదైనా డెవలప్మెంట్ అన్నప్పుడు అంటే రైతులను తీసుకుందాం. రైతులే ఒక రోడ్డు పడుతుంది ఇక్కడ, ఒక హైవే పడుతుంది ఇక్కడ ఖచ్చితంగా పడుతుంది అంటే ఏముంది ఫస్ట్ ఒక నిరసన చెప్తారు. సరే అర్థమైనాక చెప్పినాక లేకపోతే వాళ్ళ నష్టపరిహారం ఇచ్చేసి అయిపోతుంది. కానీ ఇక్కడ విద్యార్థులు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు రోడ్డు వేయడానికి ఒక ఇల్లు పోతుంది అనుకో, రైట్ ఆ ఇల్లు వాళ్ళకి ఆ ఇంటికి బదులుగా వేరే ఇంటి స్థలమో ఇల్లు లేకపోతే ఖచ్చితంగా నష్టపరిహారం fulfill వాళ్ళకి చేయాల్సింది. ఇస్తారు. మరి ఈ విద్యార్థులకు నువ్వేమిస్తున్నావో కూడా చెప్పాలి కదా రైట్ కదా. అసలు బాధ అంతా ఏంటంటే హైకోర్టు కొత్త భవనం యొక్క అవసరం ఏముంది ఇప్పుడు? ఇప్పుడు ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి మళ్ళీ హైకోర్టు పేరు మీద కొన్ని వేల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది? రైట్. ఇదే ఇంతకు ముందు ఏంటంటే సెక్రటరీ కావాల్సిన సెక్రటరీ గురించి మాత్రం ఇది ఎందుకు, ఇది ఇలా కట్టారు అలా కట్టారు, దాని కింద నిధి ఉంటే దోచుకున్నారు, ఇన్ని ఆరోపణలు చేసావు. ఈ రోజు మరి ఏ నిధి ఉందని చెప్పి వైశాఖ క్షేత్రం మీద పడ్డావు నువ్వు? మళ్ళీ ఈ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎంహెచ్ఆర్డి ఉంది కదండి, మానవ హక్కుల హ్యూమన్ రిసోర్స్ మన అది ఎందుకు యూజ్ చేయరు అనేది ఒక టాపిక్ అప్పుడు వచ్చిండే, ఒక డిబేట్ వచ్చిండే. ఓకే, అప్పుడు మరి చెన్నారెడ్డి ఓకే, నువ్వు గవర్నమెంట్ స్థలాలు ఇంకా చాలా ఉన్నాయి, రైట్, కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి, నువ్వు అవి ఎందుకు వాడు? ఇప్పుడు ఈరోజు ముచ్చర్ల డెవలప్మెంట్ అన్నావు, అవును, ఓకే గుడ్. రాష్ట్రం అంటే మరి హైదరాబాద్ అంటే ఒక మూలకే కాకుండా నలుమూలల అభివృద్ధి చెందాలి, నువ్వు ముచ్చర్ల తీసుకున్నావు. ఇక్కడ ఏం జరుగుద్ది తెలుసా రమేష్, గతంలో కూడా జరిగి ఉంటుంది, ప్రూఫ్లు లేవు మనకు, కానీ ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాంత అభివృద్ధి పేరుతో ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? గవర్నమెంట్లో వచ్చిన కొత్తలోనే ఇక్కడ ఫార్మాసిటీ మీద పడ్డారు, అక్కడ డెవలప్మెంట్ ఆపేస్తాము, ఆడ వెంచర్లు వేసిన వాళ్ళని తీసేస్తాము, ఆడ అక్రమంగా వెంచర్లు వేశారని చెప్పి కొంత రియల్టర్స్ మీద కేసులు వేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. ఎందుకు వేశారు అంటే అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోవాలి, లేదా అక్కడ రియల్టర్స్ నుండి నీకు ఫండ్, నీకు కమిషన్స్ రావాలి. 2, 3వది ఈరోజు ముచ్చర్ల నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అంటే ముచ్చర్ల నియర్ బై దాని చుట్టూ మీ నాయకుల స్థలాలు, మంత్రుల స్థలాలు, నాయకులు, మీ కుటుంబ సభ్యుల స్థలాలు కానీ మీ స్థలాలు కానీ అక్కడ ఉన్నాయి. వాటికి మంచి రేట్ రావాలి అంటే అక్కడ నువ్వు ఆ పేరు అసెంబ్లీలో అనౌన్స్ చేసి ఆ డెవలప్మెంట్ చేస్తున్నాను అంటే కథ ఆ ఆటోమేటిక్గా ఒక ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు అమరావతి చుట్టుపక్కల చేసింది అదే కదా. రైట్, ఇప్పుడు పడవలు పోతున్నారు అదే కదా. ఇప్పుడు అది సేఫ్ కాదు అని మొత్తుకున్నా కూడా నో అదే అని చెప్పేసి కట్టారు కదా. ఈరోజు ఎక్కడ ఎంతమంది మునిగిపోయారు తెలుసా? ఎంతమంది వాళ్ళ అప్పులు చేసి అక్కడ భూములు కొనుక్కున్నారు. సైట్ విజిటింగ్ కి రీసెంట్ గా నిన్న ఇవాళ మార్నింగ్ వచ్చింది వార్తలో, పడవలే వెళ్తున్నారు సైట్ విజిటింగ్ కి. ఇట్ ఇస్ ఏ క్యాపిటల్ సిటీ అంటే ఇట్లా చేద్దామా ఏంది ఆలోచనలు, సేమ్ ఐడియాస్ అంతే. డెవలప్ చేయాలి, మంచి మన డెవలప్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, డెవలప్ కావాలి. తెలంగాణ ఎంత అభివృద్ధి అయితే అంత మంచిది. ఓల్డ్ సిటీని ఎందుకు నువ్వు డెవలప్ చేయాలి? భయమా? అక్కడ నీకు ఒక మెయిన్ రోడ్ వేయాలంటే చుట్టుపక్కల ఉన్న చిన్న షాపులు కావచ్చు, ఇల్లు కావచ్చు, నీకు తీసేయాలి. అక్కడ రోడ్డు వెడల్పు అవ్వాలి అంటే దాని జోలికి ఎందుకు వెళ్ళావు? భయమా నీకు? రైట్, ఇప్పుడు ఎంఐఎం వీళ్ళకి మిత్రపక్షం కూడా, మిత్రపక్షం ఇప్పుడు సపోర్టింగ్, మేము సపోర్ట్ చేస్తామన్నారు కాబట్టి ఆ సపోర్టింగ్ తీసుకోవచ్చు. ఎందుకు వెళ్ళావు? అవి ఎప్పటికీ ఓల్డ్ సిటీ ఎలా ఉందో అలాగే ఉండాలా? ఇప్పుడు ముచ్చర్లు డెవలప్ చేస్తాం, ఇంకొక రంగారెడ్డి, ఇంకొక హైదరాబాద్ చేస్తాం, మరి దీన్ని ఎందుకు పట్టించుకో? ఆల్రెడీ హైదరాబాద్ సెంటర్లో ఉంది, దీన్ని ఎందుకు పట్టించుకో? ఇవన్నీ ఏంటంటే వచ్చేసాం, ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, తొందరగా దోచుకోవాలి. ఒకటి ఇప్పుడు నువ్వు చెప్పావు ఇక్కడ మంత్రుల విస్తరీకరణ ఎందుకు అవ్వట్లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటాడో ఉండడో అనేది డౌట్ అని కొన్ని వార్తలు కొన్ని విన్నా నేను. ఓకే, అంటే రాహుల్ గాంధీ పాడి కౌశిక్ రెడ్డి కూడా దీని మీద కామెంట్ చేస్తున్నారు. అంటే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడక ముందు నుండే ఈయన టెంపరవరీ సీఎం అన్నట్టుగానే నడుస్తోంది. కాంగ్రెస్ అంటే ఒక స్టెబిలిటీ ఉండదు రావడం కోసం ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళకి అక్కడి నుండి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతూనే వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ స్టేట్ అయింది. రేపు ఇంకో ఎలక్షన్స్ వెళ్ళడానికి ఒక తెలంగాణ అనేది పవర్ఫుల్ సిటీ, ఈ రెవెన్యూ ఇచ్చే స్టేట్ కాబట్టి కంట్రీకి. ఎవరు చేశారు రమేష్ చెప్పు? మనం జనరల్ ఒక 10 years బ్యాక్ ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ అంటే దుబ్బ బొగ్గు తప్ప ఏమీ లేని రాష్ట్రం ఇది, ఇందులో ఏముందని వీళ్ళకి ఇంత ఆరాటపడుతున్నారని కొన్ని ఎగతాళులు విన్నటువంటి రాష్ట్రం మనది. ఈరోజు దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా ఎగుబడిలో, వ్యవసాయంలో, ఐటీ కంపెనీస్ విషయంలో, డెవలప్మెంట్లో, ఇన్ఫ్రాలో
దేశంలోనే నెంబర్ 1గా రాష్ట్రం ఎలా మారిందంటావు? అవి నివేదికలు కూడా సెంట్రల్ నుంచి వస్తున్నాయి ఇంకా. వస్తున్నాయి. నిజంగా కేసీఆర్ దోచుకున్నోడే అయితే ఇంత అభివృద్ధి ఎలా జరిగింది? రైట్. దీనికి ఒక సింపుల్ లాజిక్ చెప్తాను నేను. కొన్ని అభివృద్ధి జరగకున్నా ఓకే దోచుకున్నారు అనే ఓన్లీ ఒక, అభివృద్ధి పేరుతో దోచుకున్నారని చెప్పొచ్చు. బట్ కనిపిస్తుంది కదా నీకు, ఇన్ఫ్రా కనిపిస్తుంది, డెవలప్మెంట్ కనబడుతుంది నీకు. కనబడుతున్నా కూడా అలా ఎలా అంటాం? మనం ఒక బంగ్లా కట్టుకోవాలి అనుకున్నాం అనుకో, మన దగ్గర ఒక ఓ 10 లక్షలు 20 లక్షలు ఉన్నాయి. 10 లక్షల్లో నీకు ఒక ఫామ్ హౌస్ లాగా అవుద్ది. అవును, లేదు నాకు బంగ్లా కావాలంటే 20 లక్షలు, అంటే ఇంకో 10 లక్షలు నువ్వు అప్పు తెచ్చుకుని కట్టుకోవాలి. మన నీడ్ ఎంత ఉంటే. లేదు నాకు రెంట్స్ రావాలి అంటే ఓ 4 ఫ్లోర్లు వేయాలి, 4 ఫ్లోర్లకి ఓ 40-50 లక్షలు అవుతాయి. అది నువ్వు అప్పు తీసుకొచ్చి పెట్టుబడిగా పెడితే నీకు లాభాలు వస్తాయని ఆలోచించావు. అప్పుడు వాడు ముంచాడు అంటారా, పెట్టుబడి పెట్టారు అంటారా? అవును, పెట్టుబడి పెట్టారే. మరి గతంలో జరిగిన అప్పంతా కూడా పెట్టుబడి రూపంలో అభివృద్ధి కోసం పెట్టినటువంటి డబ్బే. రైట్. ఇప్పటికీ ఈ 8 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి, 45,000 కోట్లు సంథింగ్ అప్ అయింది. దీని మీద మీ 10 ఏళ్లలో జరిగిన అప్పు అంటే ఇప్పుడు 8 నెలల్లో నువ్వేం చేసావు? నేను అదే అంటున్నా, గతంలో ఏ గవర్నమెంట్ ఏది చేసిందని నువ్వు వాదించావో అది నువ్వు చేయకూడదు, అదే చేస్తున్నావు. ప్రజలు చూస్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా చూస్తున్నారు. ఆలోచించు, ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉండలేక బయటికి రాలేక కొందరైతే బయటపడి అన్న ఏదో ఒకటి అయితే అయింది నేను వచ్చేస్తున్నానని తిరిగి బీఆర్ఎస్కు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ బీజేపీకి వెళ్దామా బీఆర్ఎస్కి వెళ్దామా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక రెస్పెక్ట్ లేదు. ఈ గవర్నమెంట్ నడిపిస్తున్న విధి విధానంలో ఇది శాశ్వతంగా అంటే ఇంకో 5 ఏళ్ళు ఉంటుందనే నమ్మకం అందులో ఉన్న ఎమ్మెల్యేలకే లేదు. సో ఈ విస్తరీకరణ ఇప్పుడు మంత్రులు పెట్టడానికి కూడా ఒక క్లారిటీ లేదు. సీతక్క హోమ్ ఇచ్చేయచ్చు హాయిగా. అసలు ఫస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది అదే. ఓకే, చాలా మంది అనుకున్నారు ఎక్స్పెక్ట్ చేసింది హోమ్ ఇస్తారని. అందులో అంతర్గత కుమ్ములాటలు ఒకటి ఉంటాయి కాంగ్రెస్లో ఎప్పటికీ. మేము సీనియర్స్ అంటే మేము సీనియర్స్ అని, మాకు పదవి ఇవ్వాలి అంటే మాకు పదవి ఇవ్వాలి, మాకు సీట్ ఇవ్వాలంటే అదంతా తేలేది, అంత తొందరగా తేలేది కాదు. రేవంత్ రెడ్డితో అయ్యే పని కాదు. ఒప్పించి నీకు ఈ మంత్రి పదవి అని ఇప్పుడున్న ఈ శాఖలు ఇచ్చే పరిస్థితి రేవంత్ రెడ్డికి అయితే లేదు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయేమో. ముఖ్యమంత్రి మారతాడా, తనే కంటిన్యూ అవుతాడా, కేపబిలిటీ ఏంటి అనేది చూడాలి. వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు ఇప్పటికి కూడా ఆ కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని తిట్టడం పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి, శాంతి భద్రతలు, విద్యాశాఖని, వ్యవసాయ శాఖని, మహిళల్ని దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తే ఈజీగా డెవలప్ చేయడం, ఈజీగా నువ్వు ప్రణాళికలు చేయడం. కానీ నీకున్న 24 గంటల్లో ఈ 20 గంటలు గత ప్రభుత్వం మీద ఏడవడం తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోతున్నారు. రైట్. అంటే ఓవరాల్గా మీరు చెప్పండి, అంటే మీ ఎన్నో చూస్తుంటారు, అనలైజ్ చేస్తుంటారు, అండ్ ఇటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ముందు ఆలోచించాల్సి ఉంటుంది, అలాగే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ కార్యాచరణ ఈ విధంగా ఉంది, అంటే ప్రజలు ప్రతిపక్షం కలిసి ఎట్లా మనము ఒక మంచి నిర్మాణాత్మకమైన దాని మీద పోవచ్చు? ముందు ప్రతిపక్షం గురించి మాట్లాడుకుందాం. ప్రతిపక్షం ఇప్పుడు ఏదైతే చేస్తుందో, నిరుద్యోగుల తరపున నిలబడుతుందో, ధర్నాలు చేస్తుందో, ఇదే గనుక అధికార పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చేస్తే తిరుగులేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని పట్టించుకోలేదు. ఈరోజు రియలైజే ప్రతిపక్షంలో వీళ్ళ తరపున కొట్లాడుతుంది. సో ఇప్పటికీ కూడా ప్రతిపక్ష హోదాలో ఉండి ఈ 6 హామీలలో పెడుతున్నటువంటి కండిషన్స్ గురించి కొట్లాడాలి. 6 హామీలు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక హామీ వచ్చేలా ఉండాలి. రైట్. ప్రతి ఒక్కరికి గతంలో అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. మహిళలకు, వృద్ధులకి, రైతులకి, చిన్నపిల్లలకి, చదువుకుంటునే వాళ్ళకి, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, ప్రతి ఒక్కరికి ఆ లబ్ధి చేకూరే విధంగా జరిగేలాగా ప్రతిపక్షం కొట్లాడాలి. వాస్తవానికి రాష్ట్రంలో అధికార పక్షం కంటే ప్రతిపక్ష యొక్క పాత్రనే ఎక్కువగా ఉంది. ఇప్పటికీ కూడా అది కొనసాగాలి. వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే అధికార పార్టీ అమ్మో మిగతా ఇవ్వకపోతే ప్రశ్నిస్తారన్నటువంటి ఆలోచనతోనైనా కొద్దిగా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టుద్ది. ఇంకా అధికార పార్టీ గురించి చూస్తే గతంలో ఏవైతే తప్పిదాలు జరిగాయో అవి జరగకుండా చూసుకోవాలి. ఈ అనవసరపు మేకప్
ఉంది కదా, ఈ మేకవర్ పనుల మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖజానాలో నింపుకునే దాని మీద పెట్టే దృష్టి కంటే రాష్ట్ర అభివృద్ధి మీద, శాంతి భద్రతల మీద దృష్టి పెడితే నిజానికి ఈ 5 ఏళ్ళు మేము కోరుకున్నది కరెక్టే, మేము ఓటేసింది కరెక్టే అని ప్రజలకు ఒక భావన వస్తుంది. మరొకసారి కూడా మరి ఓటేద్దామా వద్దా అనేటువంటి నిర్ణయం ప్రజలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా లేదు, ఇప్పుడున్నట్టుగానే నడుస్తుందంటే మాత్రం సమయం చాలా తక్కువ ఉండొచ్చు. అండ్ లాస్ట్కి చివరిగా లాస్ట్ వన్, ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అండ్ యాజ్ పర్ తెలంగాణలో ఇప్పుడు మీరు చూసిన కండిషన్ బట్టి ప్రాంతీయ పార్టీలకు మనము మొగ్గు చూపితే మంచిదా, జాతీయ పార్టీలకు చూపితే మంచిదా? ప్రాంతీయ పార్టీలకు ఒకవేళ చూపించాల్సి వస్తే, ఎందుకంటే మామూలుగా ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ఉంటాయి. క్వశ్చన్ అడిగావు. పార్టీ మారుతున్న వాళ్ళు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ కరెక్టా, బీఆర్ఎస్ కరెక్టా, పార్టీల పేరు కంటే జాతీయ పార్టీ కరెక్టా, ప్రాంతీయ పార్టీ కరెక్టా? నీకు గుర్తింపు రావాలి ఒకటి, ప్రతి నాయకుడు కోరుకునేది అదే. కొట్లాడే అంశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే జనాలు ఏది కోరుకుంటే బెటర్? జనాలు ప్రాంతీయ పార్టీనే కోరుకుంటారండి. ఫస్ట్ ప్రాంతీయ పార్టీ ఎలా ఉండాలంటే సెంట్రల్కి అనుబంధంగా కొంతవరకన్నా వాళ్ళకి పూర్తి అగైనెస్ట్గా పోకుండా, బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదం అదే. మోదీకి అగైనెస్ట్గా పోయి సెంట్రల్లో మోదీకి పోటీగా మేము వస్తాము, మోదీ అని కాదు, అక్కడ ఎవరున్నా సరే సెంట్రల్లో ఏ పార్టీకి ఉందో ఆ పార్టీకి పోటీగా మేము వస్తున్నాము అని టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మార్చడం అనేది ఫస్ట్ తప్పిదం. కొద్దిగా ప్రజల్లో వచ్చింది, సెంట్రల్ నుండి కూడా వచ్చింది. సెంట్రల్ కూడా ఆలోచిస్తుంది కదా, వీళ్ళకి ఇలాగే వదిలేసి ఇంత అవకాశం ఇచ్చుకుంటూ వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే రేపు వీళ్ళే మనకు పోటీగా వస్తారు, వీళ్ళని ఇక్కడే అణిచేయాలి. అలా వచ్చింది కదా. ఇప్పుడు కవిత గారి మీద కేసు కావచ్చు, కేసీఆర్ గారి మీద కేసులు కావచ్చు, అలా వచ్చినాయి. వీళ్ళని ఏదో విధంగా అణిచిపెట్టాలి అని సెంట్రల్ ఆలోచిస్తుంది. జనాలైతే ప్రాంతీయ పార్టీ ఉంటేనే రాష్ట్రంలో మూలలో ఉన్న సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. ఈరోజు కేసీఆర్కి కూడా ఏ ఊర్లో, ఏ కాలనీలో, ఏ గల్లీలో, ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో ఆయన ఎక్కడ ఉండి చెప్పగలుగుతాడు. ఏ మూల మీద ఏ గుడి ఉంది, ఏ మూల మీద ఏ బడి మీద ఏ రోడ్డు ఉంది ఆయనకు తెలుసు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ నేత కాబట్టి, ఆయన రాష్ట్రంలో మూల తెలిసిన వ్యక్తి కాబట్టి. బీఆర్ఎస్ అయినా కాదు, రేపు ఏ పార్టీ అయినా సరే ప్రాంతీయ పార్టీ అయితే మన రాష్ట్రం కోసం, మన సమస్యల కోసం కొట్లాడే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. లేదు అంటే ఇలా రేవంత్ రెడ్డి లాగా ప్రతిదానికి ఢిల్లీకి హైదరాబాద్కి తిరగడానికే సరిపోద్ది. రైట్ మేడం, థ్యాంక్ యూ మీ వ్యూస్ మాత్రం పంచుకున్నందుకు. అండ్ ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో మంచి ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. నమస్తే.